కామి కాక మోక్షగామి కాడు. ఇదొక సామెత. సామెతలన్నీ ఎలా వస్తాయి అంటే, మన అనుభవాల సారాలని ఆసరాగా చేసుకొని మన పెద్దవాళ్ళు వాటిని పెట్టినటువంటివి. కామి అంటే మన లెక్క ప్రకారంగా కామము అంటే కోరిక. ఈ కామములో మనకొక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏంటి అంటే, ఏదైనా సరే సనాతన ధర్మంలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి 4 ధర్మార్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 ఉన్నాయి. ధర్మాన్ని పాటించాలి, అర్థాన్ని సంపాదించాలి ధర్మం ద్వారా, కామాన్ని పొందాలి, కానీ ఆ కామం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు మోక్షం వస్తుంది. అంటే కామాన్ని ధర్మబద్ధంగా పొందడం ఏంటి అంటే, మనకున్నటువంటి ఏదైతే బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలున్నాయో ఈ 4 ఆశ్రమాలను సక్రమంగా ధర్మపరంగా చేస్తే గనక ధర్మము, మోక్షము అనేటువంటి 2 ఆనకట్టల మధ్యలో అర్థము, కామము అనేటువంటి నది ప్రవహిస్తుంది అన్నది ఒక మాట. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 ఒకదాన్ని బట్టి ఒకటి ఉంటాయి. ఎవరైతే కుటుంబ జీవనంలో ఉండి అన్ని రకాలైనటువంటి అంటే ఒక బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తారో, అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు ఉండాలి, నా పిల్లలు ఉండాలి, ఇవన్నీ కానీ కోరికలే. నాకు సంతానం ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా పెరగాలి, ఇలా ఉండాలని ఈ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి తప్పకుండా గుర్తొచ్చేవాడు ఎవడు? భగవంతుడు. భగవంతుడు ఉంటేనే కదా, భగవంతుడిని యొక్క సరి అయిన ప్రార్థన చేసినప్పుడే కదా మనం మోక్షం వచ్చేది. అందుకని కామి అనేటువంటి వాడు కాకపోతే వాడు మోక్షగామి కాడు అంటారు. అంటే కామము ఒక కోరిక. ఈ కోరిక అనగానే మనం తప్పుడు అర్థంలో తీసుకునేటువంటి కోరిక కాదు, ధర్మబద్ధమైనటువంటి కోరిక. ఏ కోరిక? నాకు వివాహం కావాలి, అది ధర్మబద్ధంగా ఉండాలి, నేను ఒక కుటుంబీకుడిగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, నాకు సత్సంతానం కావాలి, ఇది ధర్మబద్ధమే. ఈ సత్సంతానంగా ఉన్నటువంటి ఈ సంతానాన్ని సరిగ్గా పెంచాలి, పెద్ద చేయాలి, సమాజంలో ఒకరిగా ఉంచాలి. అంటే ఏంటి? నువ్వు ఈ జనజీవన స్రవంతిలో ఒక భాగంగా పుట్టింది మొదలు అంత్యేష్టి వరకు జరగవలసినటువంటి అన్ని కార్యక్రమాలని మనం ధర్మబద్ధంగా జరుపుతున్నప్పుడు వీటన్నిటికీ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడి ప్రార్థన చేయాలి, ఆ భగవంతుడిని తెలవాలి అన్నది మనకు తప్పనిసరి అవుతుంది. ఒక కూతురు పెళ్లి చేయాలి, తప్పకుండా భగవత్ అనుగ్రహం లేకుండా చేయలేము అనేటువంటి భావన ఉంటుంది. ఒక కొడుకును పెద్ద చదువులు చదివించాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి, అన్నింటికీ రామకృష్ణ అంటూ నడిపేటువంటి మనం అలా గనక ఆ కామ్యంలో కూడా ఆ కామంలో కూడా ఆ దేవుణ్ణి తలుస్తూ ఉంటాం. కాబట్టి వీడు కామిగా ఉంటున్నాడు, తర్వాత మోక్షగామి అవుతాడు అనేటువంటి భావంతో మన పెద్దలు అందించినటువంటి ఒక సామెత అర్థం ఇది. అందుకనే మనకు కోరికలు తెలిస్తేనే కదా ఆ మోక్షం, ఆ దేవుడు విలువ తెలుస్తుంది. అందుకే అంటారు, కష్టం వస్తేనే కదా సుఖం విలువ తెలిసేది, రాత్రి ఉంటేనే కదా పగలు విలువ తెలిసేది. అందుకని కామి కానివాడు మోక్షగామి కాడు అని మనకు పెద్దలు ఇచ్చినటువంటి సామెత. ఇందులో అంతరార్థం చాలా ఉంది. నిజం చెప్పాలంటే అర్థం కంటే అంతరార్థం చాలా ఉంది. కాబట్టి మీరంతా కూడా ధర్మబద్ధంగా ఉండండిరా. ఆ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మీకు మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అక్కడక్కడ భగవంతుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం వెళ్తూ ఉంటే మోక్షగాములం అవుతాము అని చెప్పినటువంటి సామెత ఇది.